దేశం మొత్తం ఒక ఎత్తు, మన రెండు తెలుగు రాష్ట్రాలు మరొక ఎత్తు. అభివృద్ధిలో దూసుకుపోయే మనం ఇప్పుడు అప్పులు చేయడంలో కూడా అగ్రస్థానంలో ఉన్నాం. రాష్ట్రంలోని రెండు ప్రభుత్వాలతో పోటీ పడుతూ ఇక్కడి ప్రజలు కూడా ఎడాపెడా అప్పులు చేస్తున్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి విడుదలయ్యే కేంద్ర గణాంకాల శాఖ అధికార జనరల్ సర్వేక్షణ ఈ సంచలన నిజాలను బయటపెట్టింది. దేశంలో సగటున ప్రతి 100 మందిలో 15 మంది అప్పు తీసుకుంటే ఏపీలో ప్రతి 100 మందిలో ఏకంగా 43.7% మంది, అంటే దాదాపు సగం మంది అప్పుల భారాన్ని మోస్తున్నారు. ఇక ఏపీ తర్వాత రెండో స్థానం తెలంగాణకి. ఇక్కడ 37.2% మంది రుణగ్రస్తులే. దేశ సగటుతో పోలిస్తే మన రాష్ట్రాల్లో అప్పులు తీసుకుంటున్న వారి సంఖ్య దాదాపు 3 రెట్లు అధికంగా ఉంది. జాతీయ సగటు 15% ఎక్కడ, మన 43% ఎక్కడ? పక్క రాష్ట్రాలైన తమిళనాడులో 29.9% మంది, కేరళలో 29.4% మంది లోన్లు తీసుకుంటూ మన తర్వాతే ఉన్నారు. ఈ జాబితాలో లాస్ట్ ప్లేస్ లో ఢిల్లీ ఉంది. అక్కడ కేవలం 3.4% జనాలు మాత్రమే అప్పు తీసుకుంటున్నారంటే మనం ఏ లెవెల్లో అప్పులు అప్పారావుల్లాగా మారామో అర్థం చేసుకోవచ్చు. ఈ సర్వే కేవలం రాష్ట్రాల వారీగానే కాకుండా సామాజిక వర్గాలు, లింగం, ప్రాంతాల వారీగా కూడా అప్పుల తీరును విశ్లేషించింది. దీని ప్రకారం దేశంలో అప్పులు తీసుకుంటున్న వారిలో 16.6%తో బీసీలు అగ్రస్థానంలో ఉన్నారు. అత్యంత తక్కువగా ఎస్టీలో 11% రుణాలు తీసుకుంటున్నట్టు తేలింది. ఇంతేకాదు, అప్పులు చేయడంలో పట్టణాల్లో ఉండేవారితో గ్రామాల్లో ఉండేవారు పోటీ పడుతూ ఉన్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే మహిళల కంటే పురుషులు, అవివాహితులు కంటే వివాహితులు, పెద్ద కుటుంబాల కంటే చిన్న కుటుంబాల వారు ఎక్కువగా అప్పులు తీసుకుంటున్నట్లు సర్వేలో తేలింది. ఈ గణాంకాలు ఒకవైపు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు మన ప్రజలపై ఉన్న నమ్మకాన్ని చూపుతున్నాయని కొందరు నిపుణులు అంటుంటే, ఇది క్రమంగా ఆయా వ్యక్తుల అప్పుల ఊబిలోకి కూరుకుపోవడానికి సంకేతమని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజల తలసరి ఆదాయం ఎక్కువగా ఉండడంతో పాటు రుణాలను తిరిగి చెల్లించే సత్తా ఉన్నందున బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మనల్ని నమ్మి అప్పులిస్తున్నాయని కొంతమంది ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇది మన ఆర్థిక పరిపుష్టికి, మనపై బ్యాంకింగ్ వ్యవస్థకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని పాజిటివ్ గా విశ్లేషిస్తూ ఉన్నారు. ఇంతేకాదు, ఈ అప్పులను గృహ నిర్మాణం, వాహనాల కొనుగోలు, పిల్లల ఉన్నత విద్య, వ్యాపార విస్తరణ వంటి ఆస్తుల కల్పన కోసం ఉపయోగిస్తే అవి దీర్ఘకాలంలో వ్యక్తిగత ఆర్థిక అభివృద్ధికి, తద్వారా రాష్ట్ర జిఎస్డిపి వృద్ధికి దోహదపడుతుందని చెబుతున్నారు. కానీ ఇక్కడ అసలు ప్రమాదం పొంచి ఉందని ఇంకొంతమంది ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.